30 ఏళ్లుగా త్రాగునీటి కోసం గిరిజనులు 2 కిలోమీటర్లు కాలినడకతో వెళ్లి రాతి బావిలో నీరు తెచ్చుకుంటున్నారు. నివాసం ఉండటానికి ఇల్లు సరిగా లేక వర్షాకాలం వస్తే ఇల్లు మొత్తం నీటిమయం కావడంతో ఎక్కడ తలదాచుకోవాలో తెలియని పరిస్థితిలో గిరిజన కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. వేట కోసం చెరువులోకి వెళ్తే గ్రామంలోని కొందరు వారిపై గొడవలకు దిగుతున్నారు. బ్రతుకుదెరువు కష్టతరం కావడంతో ఇతర జిల్లాలకు పొట్టకూటి కోసం వలసలు వెళ్తున్నారు ఆ అమాయక గిరిజనులు. కాలనీలో ఎవరైనా చనిపోతే మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి గిరిజనులకున్న శ్మశాన వాటిక కూడా ఆక్రమణకు గురైంది. ఇదేంటని ప్రశ్నించిన గిరిజనులను బెదిరిస్తున్నారు. ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా తమ బ్రతుకులు మారడం లేదని గిరిజనులు వాపోతున్నారు. రాజకీయ నాయకులు ఎన్నికలకు ముందు ఓట్ల కోసం వస్తారు కానీ గెలిచిన తర్వాత తమను పట్టించుకోవడం లేదంటున్నారు. సమస్యలతో సతమతమవుతున్న ఆ గిరిజన కాలనీ ఎక్కడుందో ఐ న్యూస్ ప్రతినిధి సునీల్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. పాలకులు మారినా రాజకీయ నాయకులు మారినా నెల్లూరు జిల్లాకు సంబంధించి అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా ఎన్నో గిరిజన కుటుంబాలు రోడ్డున పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎన్నికల్లో ఆ గిరిజన ఓట్లు ఉపయోగించుకుంటున్నారు కానీ వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా కూడా స్థానిక రాజకీయ నాయకులు అదేవిధంగా గల్లీ నాయకుల నుంచి సర్పంచుల వరకు ఎవరు పట్టించుకోని పరిస్థితి అయితే ఉందని కూడా మనం దాదాపుగా చెప్పుకోవచ్చు. అయితే మనం ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి దొరవాడ సత్రం మండలం కొత్తపల్లి పంచాయతీ కల్జుమిట్ట గ్రామంలో అయితే మనం ఉన్నాం. దాదాపుగా నెల్లూరు నుంచి కూడా ఇక్కడికి 120 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ ఈ కల్జుమిట్టకు సంబంధించి మనం చూస్తున్నట్లయితే కూడా దాదాపు ఈ గిరిజన కాలనీలో 100 కుటుంబాలు అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 500 మంది ప్రజలు నివసిస్తున్నారు. అంటే ఎన్నికలకు సంబంధించి చూసినట్లయితే కూడా దాదాపుగా 400 ఓట్లు అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కూడా ఇల్లులు చూస్తున్నాం. ఎక్కడ కూడా గత మాజీ మంత్రి పసల పెంచలయ్య ఉన్నప్పుడు అయితే ఇక్కడ కట్టించిన పరిస్థితి అయితే ఉంది. ఇంటికి సంబంధించి దాదాపుగా మనం చూడొచ్చు ప్రతి ఇంటికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఐ న్యూస్ అయితే మీకు చక్కగా విజువల్స్లో చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇంట్లోకి దాదాపుగా మనం చూస్తున్నట్లయితే కూడా దాదాపుగా 1991లో ఈ ఇల్లులు శంకుస్థాపన చేశారు. అప్పుడు మంత్రి పసల పెంచలయ్య ఉన్నప్పుడు కూడా వీటిని శంకుస్థాపన చేశారని కూడా ఇక్కడ ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ గిరిజన కాలనీకి సంబంధించి అధికారులు కానీ ఎవరు పట్టించుకోకపోవడంతో కూడా ఇక్కడ వర్షాకాలం అయితే దాదాపుగా ఇంట్లో పడుకోవాలన్నా కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. పైన సిమెంట్ అయితే ఊడి కింద పడడంతో పాటు కూడా దాదాపుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉందని కూడా ఇక్కడ కొంతమంది గిరిజనులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వర్షాకాలం ఇంట్లో ఉండడానికి కూడా కుదరదనే పరిస్థితి అయితే ఉందని కూడా చెప్తున్నారు. ఈ వేసవి కాలంలో దాదాపుగా చెట్ల కింద ఉండే పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చూసినట్లయితే కూడా ఇంటికి సంబంధించి ఒక గిరిజన మహిళ మనతో ఉంది. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా. చెప్పండి, దాదాపుగా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు? ఈ ఇల్లు ఎప్పుడు కట్టారు? వర్షాకాలం వస్తే ఈ ఇంట్లో పరిస్థితి ఏంది? ఈ ఇండ్లు మాకు కట్టించింది ఈఆర్ఓ సంస్థ వాళ్ళు సార్. కానీ మాకు గవర్నమెంట్ అయితే పట్టించుకోవటం లేదు. మాకు నీళ్లు తాగేదానికి అన్నం వండుకునేదానికి అన్నిటికీ బోర్ అయితే ఉండదు. కానీ అది 4 రోజులు 3 రోజులు కాలిపోతుంది. దూరంగా 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్లు. అది కూడా కన్నాగాలవని ఒక చెరువు అట్ట సైడ్గా ఉండదు. అక్కడి నుంచి మేము తాగేదానికి నీళ్ళు తెచ్చుకుంటాం. అన్నం వండుకొని పెట్టుకున్నా ఆ నీళ్ళే బాగుంటాయి. ఇక్కడుండే నీళ్ళు అయితే బాగానే ఉండవు. అన్నం జల్ నీరు గారిపోతుంది. పనికి పోతే అది పెట్టుకొని తినలేము. ఇల్లు కనీసం ఎండ్లకు వచ్చినా కూడా ఎండ్లల్లో పొనుకోలేనే పరిస్థితి మాది. ఎందుకంటే వర్షాకాలం అసలు ఉండలేం. లొడ వరుస్తుంది. గవర్నమెంట్ ఇండ్లు కట్టియమంటే ఇది ఫారెస్ట్ పొలం అని చెప్తున్నారు. పట్టాలు లేవు, ఏమీ లేవు. పట్టాలు ఇవ్వమన్నా కూడా మీకు పట్టాలు రావమ్మా, అది ఫారెస్ట్ పొలము, ఫారెస్ట్ చెందిందే. కానీ ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఏమీ అటకంపం చేయలే. ఏమన్నారంటే మీరు ఉన్న దినాలు మీరు ఇండ్లల్లో ఉండొచ్చు కానీ అమ్మేదానికి లేదని వాళ్ళేమో మాకు ఇచ్చారు. కానీ ఈఆర్ఓ సంస్థ వచ్చి ఫారెస్ట్ గేరెస్ట్ అనేది లేకుండా మాకు ఇల్లులు కట్టించారు. వాళ్ళు కట్టించి కూడా 60-70 సంవత్సరాలు అయిపోతుంది కాబట్టి ఆ ఇండ్లు వరుస్తున్నాయి. అది పట్టించుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం.
మీరు తాగునీరు లేదంటున్నారు. ఇక్కడ దాదాపుగా ప్రభుత్వం మీకు మోటార్కు సంబంధించిన నీళ్ళు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ నీళ్లు సరిగా లేవంటున్నారు. ఎన్ని కిలోమీటర్ల నుంచి మీరు తాగడానికి నీరు తెచ్చుకుంటున్నారు? 2 కిలోమీటర్లు పోయి తెచ్చుకుంటాం సార్. అందరూ వెళ్ళి కుటుంబాలు 2 కిలోమీటర్లు ఈ ఇళ్ళకి సంబంధించి కూడా సరిగా లేవని స్థానిక మీ సర్పంచ్కి కానీ రాజకీయ నాయకులకు కానీ అధికారులకు కానీ ఏ రోజైనా మీరు వెళ్ళి చెప్పారా మా ఇల్లు పరిస్థితి బాగాలేదు ఇది పరిస్థితి అని చెప్పారా? సార్ ఓట్లు అడిగేటప్పుడు వస్తారు కదా, వాళ్ళకి అందరికి కూడా చెప్పుకున్నాం, మమ్మల్ని గెలిపించండి మీకు అన్నీ చేస్తాము పడతాము అన్నారే గాని ఇప్పటికైతే మాకు పట్టించుకోవటంలే. ప్రతి సంవత్సరం గెలుస్తున్నారు పోతున్నారు 60-70 సంవత్సరాల నుంచి ఇదే కొలువే మాకు. కానీ మాకైతే ఇల్లులైతే కట్టించలే. గవర్నమెంట్ ఇండ్లు వస్తాయి కట్టిస్తాము చేస్తాము అని మటుకు చెప్తానే ఉన్నారు. ఈ పొద్దుటి కూడా చెప్తానే ఉన్నారు. అటు చూడండి సార్ ఎట్టున్నాయి మా ఇంట్లో. వర్షాకాలం అయితే పట్టలు వేసుకోవాలా. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పట్ట లెక్కన మాకు 4 సంవత్సరాల నుంచి తెచ్చేసుకుంటున్నాం. ఈ పగిలిపోయి పైన పడేది చూసి పూరిండ్లు అట్లకు సంబంధించే వేసుకొని అట్లల్లో పొనుకుంటున్నాం బిడ్డలను పెట్టుకొని. అవి పిల్లలు మా మీద సరే పడితే ఓర్చుకుంటాం, చిన్న బిడ్డల మీద పడితే ఏంది పరిస్థితి? దానివల్ల మాకు బాధగా ఉంది సార్. అందుకని గవర్నమెంట్ మాకు సహాయం చేస్తుందని ఎంతో మా ఇదిగా చెప్పుకుంటాం. చిన్న బిడ్డల మీద పడిందని అంటున్నారు. ఎప్పుడైనా పడున్నాయా పిల్లలు? పడున్నాయి సార్, పడున్నాయే కాబట్టి మా సపార్లు వేసుకొని ఉన్నాం సార్. ఇండ్లు పెట్టుకొని కూడా సపార్లు ఎందుకు దించుకున్నామంటే బిడ్డల మీద పడిపోతున్నాయి కూడా, అచ్చులచ్చులుగా ఈడి పడిపోతున్నాయి కూడా. దానివల్ల సపార్లు వేసుకొని అట్లల్లా నివసిస్తున్నాం సార్. దాదాపుగా ఈ గిరిజన కాలనీకి సంబంధించి కూడా 500 కుటుంబాలు గిరిజన కుటుంబాలు అయితే నివసిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ గిరిజన కుటుంబాలకు సంబంధించి కూడా ఇప్పటి వరకు దాదాపుగా 70 సంవత్సరాల నుంచి అయితే ఇక్కడైతే గిరిజనులు ఉంటున్నారు. ఎంతో మంది ఎన్నికలకు వస్తున్నారు వెళ్తున్నారు, అంతేగాని మమ్మల్ని పట్టించుకున్న నాదుడే లేడు. ఎలక్షన్ టైంలో వస్తారు, ఓట్లు వేయించుకుంటారు, గెలుస్తారు, వెళ్ళిపోతారు, అంతేగాని దీనికి సంబంధించి అయితే ఏ రోజు కూడా మమ్మల్ని పట్టించుకున్న పరిస్థితి లేదని చెప్తున్నారు. అయితే మనం దాదాపుగా కూడా ఐడియాస్ అయితే ఆ ఇంట్లోకి వెళ్ళే పరిస్థితి అయితే చూసి విజువల్స్ చక్కగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే ఒక సిమెంట్తో బండపోసిన ఇంట్లోకి వెళ్ళాలంటే దానికి ముందు ఒక సఫారీ లాగా దించుకున్న పరిస్థితి అయితే ఉంది. వర్షాకాలం వచ్చినప్పుడు ఆ సిమెంట్ పైన ఉన్న ఆ సిమెంటు ఆ పెచ్చులు అయితే పైన పడి ఇబ్బందులు పడుతున్నాం అంటూ కూడా ఇక్కడ గిరిజనులు చెప్తున్నారు. అందుకోసం కనీసం ఎండాకాలం మాత్రమే ఆ ఇంట్లో ఉండే పరిస్థితి అయితే ఉంది. వర్షాకాలం వస్తే కూడా ఆ ఇంట్లో నుంచి చిన్న సఫారీ లాగా ముందుకు దించుకొని ఆ సఫారీ ద్వారా కూడా లోపలికి వెళ్ళి నివసించే పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ విజువల్స్లో చూసినట్టు కూడా దాదాపుగా 500 కుటుంబాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలని కూడా ఇక్కడ గిరిజనులు కోరుతున్నారు. అదేవిధంగా అధికారులు కూడా ఇక్కడ సక్రమంగా రాని పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ వచ్చే త్రాగునీరు సక్రమంగా లేక ఓ సైడ్ ఇబ్బందులు పడుతుంటే ఆ తాగునీరుకి సంబంధించిన మోటార్ కాలిపోయి కూడా ఒక 24 గంటలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ స్థానిక సర్పంచ్ కానీ అధికారులు కానీ పట్టించుకోలేదని కూడా ఇక్కడ గిరిజనులు అయితే ఓపాతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మనతో పాటు మరి కొంతమంది ప్రజలు అయితే ఉన్నారు. గిరిజనులకు సంబంధించి కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే దాదాపుగా కూడా త్రాగునీరుకు సంబంధించి ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు ఏందనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, మీకు త్రాగునీరుకు సంబంధించి మీరు తాగడానికి నీరు తెచ్చుకుంటున్నారు, ఎన్ని కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకుంటున్నారు? 2 కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకుంటాం సార్. కాలువ కోతలు పోవాలా, ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది సార్. తాగడానికి ఒకవేళ ఆడ తెచ్చుకోబోయి ఒకవేళ మేము తెచ్చుకోలేని పరిస్థితిలో వాళ్ళు కూడా ఉండారు సార్. దాన్ని బట్టి మా ఊరికి నీళ్ళు ఉందా సార్. మోటార్ అయితే ఉంది మా సెంటర్లో, కానీ 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి కాలిపోతుంది. కాలిపోయినప్పుడు అంటే 2 కిలోమీటర్లు పోయి దూరం పోయి ఉన్న వాళ్ళు తెచ్చుకుంటారు సార్. లేని వాళ్ళు ఎట్ట తెచ్చుకోవాలి? ఒకవేళ పరిస్థితి బాగలేదు ఎట్ట తెచ్చుకోవాలి సార్ మేము? అదే ఆ మోటార్ అనేది కాలిపోయినా ఉన్ని రోజులు ఎట్టో తెచ్చుకుని తాగుతాం. లేనప్పుడు ఈ మాదిరి 2 కిలోమీటర్లు పోయి నడిచి తెచ్చుకోవాలి సార్. ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి? ఇక్కడ దాదాపుగా కూడా వర్షాకాలం వస్తే చిన్న చిన్న గుడిసెల్లాగా వేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఎంతమంది ఉంటారు? ఎంతమందికి ఇల్లులు సక్రమంగా ఉన్నాయి? ఎంతమందికి గుడిసెల్లో ఉంటున్నారు? గుడిసెల్లే సార్ అందరికీ. దాదాపుగా మనం చూడొచ్చు 500 కుటుంబాలకు సంబంధించి కూడా దాంట్లో
కొంతమందికి అదే ఒక 200 నుంచి 500 మంది జనాభా నివసిస్తున్నారు. 100 కుటుంబాలు అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ 100 కుటుంబాలకు సంబంధించి కూడా అప్పుడు అంటే దాదాపుగా 70 సంవత్సరాల క్రితం కట్టించిన ఇల్లులు కావడంతో పాటు కూడా దాదాపుగా అన్ని ఇల్లులు కూడా నాశనమైన పరిస్థితి అయితే ఉంది. అయితే వర్షాకాలం వస్తే ఇక్కడ ఇల్లులు అన్నీ కూడా పైనుంచి నీరు రావడంతో పాటు కూడా ప్రతి సంవత్సరానికి ఒకసారి కూడా పట్టాలు తీసుకొచ్చి ఆ పట్టాలు కప్పుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గత 20 సంవత్సరాల నుండి కూడా ప్రతి సంవత్సరం 2,000 రూపాయలు ఖర్చు పెట్టి అయితే పట్టాలు తెచ్చుకుంటున్నారని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ స్థానికులకు సంబంధించి కూడా ఇక్కడ సరైన పనులు లేక వలసలు వెళ్ళి నివసించే పరిస్థితి అయితే ఉంది. ఎండాకాలం వచ్చినప్పుడు మామిడి తోపుకు సంబంధించి వాచ్మెన్లుగా వెళ్ళడం ఇలాంటి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ జీవనానికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ఖచ్చితంగా పట్టించుకోవాలనే ఇక్కడ గిరిజనులు అయితే కోరుతున్నారు. ఇటీవల కూడా జిల్లాకు సంబంధించిన ఎస్టీ గిరిజన నాయకులు కూడా వచ్చి ఈ గ్రామాన్ని సందర్శించి నెల రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఎలాంటి మార్పు లేదని కూడా గిరిజనులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది, అధికారులకి సమాచారం ఇస్తున్నారా లేరా, ఈ ఇళ్లకు సంబంధించి ఇప్పటికీ ఎన్నో 10 నుంచి కూడా 15 సార్లు ఎన్నికలు జరుగున్నాయి. 15 సార్లు ఎమ్మెల్యేలు మారున్నారు. అయినప్పటికీ వీళ్ళకి న్యాయం ఎందుకు జరగట్లేదు అంటే వీళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ప్రశ్నించే మనస్తత్వం లేదు ప్రశ్నించడానికి భయపడుతున్నారు తెలుసుకోవడానికి మరికొందరు అయితే ఉన్నారు. వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా కూడా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? ఈ ఇల్లులు కట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? 30-40 సంవత్సరాలు అవుతుంది సార్. ఇల్లులు కట్టి గత 30-40 సంవత్సరాలు అయిపోతుంది సార్. అప్పటి నుంచి ఇక్కడే జీవనం సాగిస్తున్నాము. కానీ ఇక్కడ ఎటువంటి గవర్నమెంట్ ఇండ్లు అయితే రావటం వల్ల విఆర్ఓ సంస్థ వాళ్ళు కట్టిన ఇండ్లలోనే కాపురాలు చేసుకున్నాం. ఒక్కొక్క ఇంట్లో 3-4 కుటుంబాలు ఉంటున్నారు సార్. చాలా కష్టం అయిపోతుంది. గవర్నమెంట్ని ఎన్నోసార్లు ప్రశ్నించాం. ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం వస్తున్నారు, ఓట్లు వేయించుకుంటున్నారు, మీరు మమ్మల్ని అడిగే అధికారం మీకుంది, మమ్మల్ని అడగండి అంటున్నారు. తిరిగి అడగాలంటే ఎవరిని అడగాలో కూడా అర్థం కాని పరిస్థితి మాది. ఎవరిని అడగాలా, ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలని ఎంతోమంది అధికారులు వస్తున్నారు. మాకు ఇల్లు లేవు సార్, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అంటే వస్తాయమ్మా చేస్తాం అంటున్నారే కానీ ఒక్కరూ మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్. ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే బాధలు పడతా ఉన్నాం మేము. ఈ త్రాగునీరుకు సంబంధించి ఎక్కడి నుంచి వెళ్ళి తెచ్చుకుంటున్నారు? ప్రతిసారి ఖచ్చితంగా వెళ్ళాల్సిందా? ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, వర్షాకాలం వెళ్ళినప్పుడు 2 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్తున్నారు? కొంతమంది ముసలోళ్ళు ఉంటారు, వాటర్ తెచ్చుకోలేని పరిస్థితిలో ఉంటారు. అలాంటి కుటుంబాలు ఏమైనా ఉన్నాయా? అంటే తాగునీరు అంటే మాకు బోర్ ఒకటి వేయించారు సార్. అది వేయించి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది బోర్ వేయించి. ఆ బోర్లో నీళ్లు వర్షాకాలం అయితే బాగానే వస్తాయి, కానీ తాగడానికి పనికిరావు. ఆ నీళ్లు వాడుకోవడానికి, స్నానానికి, ఏదన్నా ఉపయోగం చేసుకోవడానికే కానీ తాగడానికి అయితే పనికిరావు. తాగడానికి 2 కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నది సార్ మాకు. ఎన్ని సంవత్సరాల నుంచి ఆ 2 కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకుంటున్నారు? గత 30-40 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి సార్ మాకు. ఎప్పుడైనా కూడా ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు మీరు తెచ్చుకోగలరు, వెళ్తారు, తెచ్చుకుంటారు. కొంతమంది ముసలితనంలో ఉండేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఎలాంటి నీరు తాగుతున్నారు? అలాంటి వారు బోర్ నీళ్ళే తెచ్చుకొని తాగుతున్నారు సార్. ఆ నీళ్ళు తాగలేక అంటే కొంతమంది తాగలేక ఏదో కుర్రపిల్లకాయలను బతులాడుకొని తెచ్చుకుంటున్నారు. వాళ్ళు తెచ్చిస్తున్నారు, తెచ్చిలేని పరిస్థితి. ఆ నీళ్ళే బోర్ నీళ్ళే తాగి సర్దుకుంటా ఉన్నారు సార్. ఆ బోర్ నీళ్ళు తాగిన వాళ్ళు చాలా వేడి చేసిపోయి ఒంట్లో హీట్ వచ్చేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. అనారోగ్యానికి ఏమైనా గురవుతున్నారు? అవును సార్, అనారోగ్యానికి గురవుతున్నారు. అంటే ఆ నీళ్ళు తాగలేక అంటే తాగడానికి బాగుండవు కదా సార్. ముసలి వాళ్ళు తెచ్చుకోలేరు, ఆ నీళ్ళే తాగుతున్నారు. ఆ నీరు ఈ విధంగా సరిగా లేవు అని చెప్పి స్థానిక పంచాయత్ సెక్రటరీకి కానీ, సర్పంచ్కి కానీ, పై అధికారులకు కానీ మీరు ఫిర్యాదు చేయడం జరిగిందా? అంటే పంచాయత్ సెక్రటరీ వాళ్ళకంటే చెప్పాను సార్. వాళ్ళు బోర్లో నీళ్ళు వస్తున్నాయి కదా, అంటే మోటార్ పోయినప్పుడు వెంటనే 1 రోజు 2 రోజులకంతా రిపేర్ చేసుకుని వచ్చేస్తారు. ఆ నీరే వాడుకున్నాం. ఇంకా నీరు ఉన్నాయి కదా, నీరుంటే మళ్ళీ ఇబ్బంది ఏముంది అనే ఒక లెక్కలో గమనైపోతున్నారు. ప్రధానంగా కూడా మనం ఇక్కడ వాళ్ళ గిరిజనుల మాటల్లో మనకు అర్థమైన పరిస్థితి ఉంది. అయితే దాదాపుగా కూడా 30 సంవత్సరాల నుండి ఈ త్రాగునీరు కోసం, అదేవిధంగా స్నానానికి చేయడానికి కూడా వాటరు 2 కిలోమీటర్ల దూరం వెళ్ళి తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. అయితే గత 4 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ ఒక బోర్ అయితే వేసిన పరిస్థితి ఉంది. ఈ బోరుకు సంబంధించి కూడా వాటర్ తాగడానికి అయితే ఉపయోగం లేదని చెప్తున్నారు. తాగడం కాకుండా స్నానాలకి, అదేవిధంగా కొన్ని వాటికి ఉపయోగపడతాయని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వంట చేసుకోవడానికి, అదేవిధంగా త్రాగడానికి ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబంలో
2 కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితే ఉందని కూడా చెప్తున్నారు. అయితే దాదాపుగా ఈ గిరిజన కాలనీకి సంబంధించి మనం చూసినట్లయితే కూడా 500 మంది జనాభా అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. కొంతమందికి ఇల్లు లేక కూడా ఒక ఇంట్లో దాదాపు కూడా 3 ఫ్యామిలీస్ ఒకే ఇంట్లో నివసిస్తున్నారని కూడా ఇక్కడ గిరిజనులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించాలి. అదేవిధంగా స్థానిక అధికారులు, స్థానిక సర్పంచ్, ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే ఖచ్చితంగా అయితే దీని మీద స్పందించి వీళ్ళకి నీటి సమస్య కానీ అదేవిధంగా ఇంట్లో ఉండడానికి ఇబ్బందులు పడుతూ అధికారుల్ని, ప్రజల్ని ప్రశ్నించలేని అమాయకపు గిరిజనులకు న్యాయం చేయాలని కూడా ఇక్కడ కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఒక పెద్ద ఆయన అయితే మనతో పాటు ఉన్నాడు. ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు, ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, గత 30 సంవత్సరాల నుండి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకోవడానికి మనతో పాటు ఒక పెద్ద ఆయన అయితే ఉన్న పరిస్థితి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పు పెద్ద ఆయన, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఉన్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు, నువ్వు వచ్చిన తర్వాత ఈ ఇల్లు కట్టారా, నువ్వు రాకముందు ఇల్లు కట్టున్నారా? నేను ఇల్లు కట్టిందా 35 40 దాకా అయిపోయినాయి సార్. అలా నుంచే అప్పటి ఈ మాదిరి జీవిస్తున్నాం మేము. ఇప్పుడు ఒకరు వచ్చేది అటు పోయేది ఎవరు మాకు పట్టించుకోదా. కాబట్టి ఆ నీళ్ళు కొంతమంది తాగేది 5 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు మళ్ళీ తాగేదానికి ఒక బిందె నీళ్ళు తెచ్చుకుంటాం. అవి వంట చేసుకుంటారు, కొరవంట అవి వాడుకుంటాం, అంతేగానే లేకపోతే లేదు అదే సమస్య ఉండం. ఇక్కడ లోకల్గా ఉన్న మోటార్ నీరుతో వంట చేస్తే 1 నుంచి 2 గంటల లోపు వీళ్ళు చేసుకున్న వంటలన్నీ కూడా చెడిపోతున్న పరిస్థితి అయితే ఉందని కూడా ప్రజలు చెప్తున్నారు. అయితే దీని మీద అయితే ఖచ్చితంగా స్థానిక అధికారులు స్పందించాలి. అధికారులు స్పందించి ఇలాంటి అమాయకపు గిరిజన కుటుంబాలకు న్యాయం చేసి వాళ్ళు బ్రతుకు జీవనానికి ఒక బ్రతుకు బాటను ఏర్పరచాలని కూడా ఇక్కడ గిరిజనులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా మనం ఇప్పుడు స్థానికంగా గిరిజన ప్రజలు ఎన్ని కిలోమీటర్ల నుంచి వాటర్ తెచ్చుకుంటున్నారు, ఆ వాటర్ పరిస్థితి ఏంది, అక్కడ వాటర్ ఎలా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం దొరవసత్ర మండలం కొత్తపల్లి పంచాయతీ కల్జుమిట్ట గ్రామంలో గిరిజనులు త్రాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఎలాంటి నీరు తాగుతున్నారు, ఎన్ని కిలోమీటర్లు వస్తున్నారు చూపించే ప్రయత్నం అయినా చేస్తుందని చెప్పాం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కూడా దాదాపుగా ఈ బావికి సంబంధించి మనం ఈ నీరు ఏ విధంగా ఉందో కూడా చక్కగా విజువల్స్లో చూడొచ్చు. దాదాపు 30 సంవత్సరాల నుండి కూడా ఇదే త్రాగునీటిని తాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి, పాలకులు మారుతూనే ఉన్నారు. ప్రతి దగ్గర మినరల్ వాటర్ కొత్తపల్లి గ్రామానికి సంబంధించి గ్రామంలో పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ గిరిజనులకు సంబంధించి కూడా నీటి గురించి ఎలాంటి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ పట్టించుకున్న పరిస్థితి అయితే లేదని కూడా గిరిజనులు చెప్తున్నారు. అదేవిధంగా 2024లో జరిగిన ఎన్నికలకు సంబంధించి కూడా అప్పటి ఎమ్మెల్యే అభ్యర్థి ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ చేతిలో చేసి గిరిజనులకు వాళ్ళు అడిగిన హామీలు ఇల్లు, మా గ్రామానికి ఇల్లు కావాలి, అదేవిధంగా త్రాగునీరుకి సంబంధించి ఇబ్బంది ఉంది, సిమెంటల్ రోడ్డుకి సంబంధించి ఇబ్బంది ఉందని మూడు డిమాండ్స్ అయితే ఆ రోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న రోజు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఆ రోజు గ్రామ ప్రజలందరికీ కూడా స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి అదేవిధంగా మాజీ మంత్రి పరసరత్నం సమక్షంలో కూడా మాట ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 11 నెలలు పూర్తవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఈ గిరిజన కాలనీ నుంచి ఈ గిరిజన కాలనీకి సంబంధించిన సమస్యల గురించి పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. అంటే ఎన్నికలకు ముందు ఓట్ల కోసం మేము పనికొస్తాం, ఓట్లు అయిపోయిన తర్వాత 5 సంవత్సరాలు ఇంకా మా దగ్గరికి ఎవరు రారు, ఇలాంటి పాలకులు అధికారులు ఉన్నన్ని రోజులు మా గిరిజన కాలనీ ఉపయోగకరంగా అంటే మా గిరిజన కాలనీలో అభివృద్ధి అనేది కనిపించదు, ఈ త్రాగునీరు సరిగా లేక అదేవిధంగా గ్రామంలో వేసిన బోరు నీరు త్రాగడానికి వీలు పడక కొన్ని సమయాలలో అదే త్రాగునీరు తాగడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా అవుతున్నాయి అని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ బావికి సంబంధించి కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం 4 గంటలకి గిరిజనులు వచ్చి ఇక్కడ త్రాగునీరుని అయితే తీసుకోబోతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు పైన గిరిజనులు ఉన్నారు, వాటర్ కోసం అయితే వచ్చిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు చూడొచ్చు, ఆ ఇజోస్లో చూడొచ్చు, వాళ్ళు చక్కగా కూడా ఏ విధంగా వస్తారు, ఏ విధంగా తీసుకెళ్తారనే దాన్ని కూడా మనం చక్కగా ఇజోస్లో చూపిస్తాం. ఈ రాతి బావి అనేటివి పూర్వకాలానికి సంబంధించినటివి, ఈ రాతి బావులు అనేటివి దాదాపుగా కూడా పూర్వకాలానికి సంబంధించినటివి. ఈ రాతి బావిలో నీరు త్రాగడం కొంతవరకు ఆరోగ్యం ఉందని చెప్పినప్పటికీ కూడా ప్రస్తుతం
ఉన్న పరిస్థితులు, అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న క్రమేణ కాలుష్యం ఎక్కువ అవడంతో పాటు కూడా ఆ బావిలో చూసాం దాదాపుగా చెత్త చెదారం మొత్తం కూడా ఆ బావిలోనే ఉంది. ఆ బావిలో ఏ విధంగా నీళ్లు తీసుకుంటారు, ఏ విధంగా తీసుకెళ్లే పరిస్థితులు ఉన్నాయని కూడా ఇప్పుడు మనం విజువల్స్లో చూడొచ్చు. చక్కగా అయితే విజువల్స్లో కనిపిస్తుంది. ఇప్పుడు దాదాపుగా ప్రతిరోజు కూడా ఉదయం 6కి వస్తారు, అదేవిధంగా సాయంత్రం 8 గంటల వరకు కూడా గ్రామంలో 500 మంది ఉంటే దాదాపు 200 మంది కూడా ఈ త్రాగునీరు తీసుకెళ్లే పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ త్రాగునీరుకి ముఖ్యంగా కూడా మహిళలే వస్తారు. మహిళలు ఈతరాని సమయంలో ఏదైనా ప్రమాదం శాతం ఆ విధంగా నీరు తీసుకుంటున్నప్పుడు ప్రమాదం శాతం కూడా ఏదైనా ప్రమాదం జరిగి బావిలో పడితే ఈతరాని సమక్షంలో, ఎవరు లేని సమక్షంలో కూడా ప్రాణాలు పోయే అవకాశాలు కూడా దాదాపుగా ఉంటాయని కూడా గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ త్రాగునీరుకి సంబంధించి ఏ విధంగా నీరు తీసుకుంటున్నారో విజువల్స్లో అయితే చక్కగా కనిపిస్తుంది. దాదాపుగా ప్రతిరోజు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని కూడా గ్రామస్తులు అయితే ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గత 25 సంవత్సరాల నుండి కూడా ఇప్పటికీ స్థానిక ఎన్నికలు జరిగాయి. ఎమ్మెల్యేలు మారారు, అదేవిధంగా అధికారులు మారారు. ప్రతిసారి ఎమ్మెల్యేలతో పాటు అధికారులు వస్తారు, అదేవిధంగా మళ్ళీ ప్రభుత్వం మారితే మళ్ళీ ఎమ్మెల్యేలతో పాటు అధికారులు వస్తారు. అయినప్పటికీ కూడా మా గిరిజన బతుకులు మారే పరిస్థితి లేదని కూడా ఇక్కడ గిరిజనులు చెప్తున్న పరిస్థితి అయితే దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ త్రాగునీటికి సంబంధించి కూడా స్థానిక ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారం అక్కడ వాటర్ ప్లాంట్ కానీ, అదేవిధంగా వాళ్ళ ఇల్లుకు సంబంధించి చూస్తున్నట్లయితే కూడా ఎక్కడ కూడా ఇల్లు సరిగా ఉన్న పరిస్థితి అయితే లేదు. ఈ ఇల్లు కూడా కట్టించాలని కూడా గిరిజనులు అయితే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో దాదాపుగా కూడా ఇప్పటికీ ఈ బావిలోకి వెళ్ళి ఇలాంటి నీరు తెచ్చుకుంటున్న ప్రజలు ఉన్నారా అంటే ఉన్నారని చెప్పుకోవాలి. ఇక్కడ మనం విజువల్గా చూసినట్లు కూడా ప్రతిరోజు గత 35 సంవత్సరాలుగా ఇదే విధంగా వీళ్ళు తాగునీరు కోసం వస్తారు, త్రాగునీరు తీసుకోపోతారు. ఇలాంటి వారి బతుకులు మార్చాలని కూడా గిరిజనులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ సమస్యలపై కూడా విజయవాడకి వెళ్ళారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు, స్థానిక మండల ఆఫీస్కి వెళ్ళారు. స్థానిక ఎమ్మెల్యే వద్దకు వెళ్తే కనీసం పట్టించుకోని కూడా పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆ ఎలక్షన్కు ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఏదైతే హామీ ఇచ్చిందో 3 సమస్యలు మేము చెప్తే ఆ 3 సమస్యలు తీర్చుతామని కూడా హామీ ఇచ్చిందో ఆ హామీని లెక్క చేయకుండా కూడా అసలు పట్టించుకోని పరిస్థితి అయితే ఉందని కూడా ఇక్కడ గిరిజనులు అయితే చెప్తున్నారు. అయితే స్థానికులు చెప్పిన విధంగా కూడా ఈ గ్రామానికి సంబంధించి బ్రతుకు జీవనం కోసం మాకు ఏవి లేవని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ బ్రతుకు జీవనం ఎలా, అదేవిధంగా శ్మశానం ఆక్రమించుకొని చనిపోయిన వారిని అక్కడ పెట్టనివ్వకుండా చేస్తున్నారని చెప్తున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఏ విధంగా స్పందిస్తారో తెలుసుకునే ప్రయత్నం అయితే మనం ప్రస్తుతం చేస్తున్నాం. ఇక్కడ ఈ త్రాగునీటి నుంచి కూడా నేరుగా గ్రామంలోకి, అదేవిధంగా శ్మశానం వద్దకు వెళ్ళే సమస్యలను తెలుసుకునే ప్రయత్నం అయితే ప్రస్తుతం ఈ సమస్యలు ఏ విధంగా ఎమ్మెల్యే స్పందిస్తారు, అధికారులు స్పందిస్తారు, రాష్ట్ర నాయకులు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తారో చూడాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం మన గ్రామానికి వెళ్ళి అక్కడ వలస వెళుతున్న గిరిజనులు ఎందుకు వలస వెళ్తున్నారు, వీరికి ఎలాంటి ఇక్కడ పనులు లేకపోవడం వల్ల వెళ్తున్నారు, వీళ్ళకి చెరువు ఉంది, ఈ చెరువుకు సంబంధించి ఎండాకాలం కూడా చేపల వేట చేసుకొని ఆ చేపలని అమ్ముకొని జీవనం కొనసాగిస్తారు. ఇలాంటి పరిస్థితిని కూడా ఆ చెరువులోకి ఎందుకు రానివ్వట్లేదు, చెరువులోకి రానికపోవడానికి కారణం ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దొరసద్ర మండలం కొత్తపాలెం గ్రామం కాలుజుమిట గిరిజన కాలనీకి సంబంధించి కూడా త్రాగునీరు సమస్య ఉందని కూడా అక్కడ గిరిజనులు చెప్పారు. ఈ త్రాగునీరుకు సంబంధించి దాదాపుగా 2 కిలోమీటర్లు అయితే వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అయితే గిరిజనులతో పాటు కూడా ఐ న్యూస్ అక్కడికి గిరిజనులతో పాటు త్రాగునీరు వద్దకు వెళ్ళే ప్రయత్నం చేసింది. అదేవిధంగా 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్న త్రాగునీరు కోసం అయితే ప్రస్తుతం గిరిజనులతో పాటు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ త్రాగునీరుకు సంబంధించి గత 30 సంవత్సరాలుగా ఈ 2 కిలోమీటర్ల నుండి ఎలా తెచ్చుకుంటున్నారు, అసలు ఆ త్రాగునీరు ఏ విధంగా ఉంటాయి, ఆ త్రాగునీరుకి సంబంధించి రాతి బావిలు అంటే పూర్వకాలం బావిలు అంటే అప్పుడు వ్యవసాయం చేసుకోవడానికి సక్రమంగా వర్షాలు రానప్పుడు పడిన భూమిపై వర్షాలు వచ్చి భూమిపై పడిన నీరుని నిల్వ ఉంచేందుకు రాతి బావిలు అనేటివి అప్పుడు పెద్దవాళ్ళ కాలంలో చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికీ కూడా ఇంత నాగరికత పెరుగుతున్నప్పటికీ ఇప్పటికీ ఈ గిరిజన కాలనీలో ఉంటున్న 500 మంది ప్రజలు, అదేవిధంగా 100 కుటుంబాలకు సంబంధించి ఇదే నీరు తాగుతున్నారు. ఈ త్రాగునీరుకు సంబంధించి ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఆ త్రాగునీరు ఏ విధంగా ఉందో కూడా మనం వెళ్ళి చూసి చక్కగా విజువల్స్లో
ఆ త్రాగునీరు ఏ విధంగా ఉందో బంధించే ప్రయత్నం అయితే చేసే పరిస్థితి అయితే ఉంది. అయితే కొంతమంది గ్రామస్తులు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా కూడా మనం త్రాగునీరుకు వెళ్ళాము అక్కడ పరిస్థితి కూడా చూసాము. అదేవిధంగా 2 కిలోమీటర్ల వరకు మీరు తలపై మోసుకొని తెచ్చుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే 2024లో జరిగిన ఎన్నికల్లో స్థానిక అప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి విజయశ్రీ మీ దగ్గరకు వచ్చింది, ఓట్లు అడిగింది, అదేవిధంగా మీకు హామీలు ఇచ్చింది. అక్కడ ఇల్లు కట్టిస్తాం, అదేవిధంగా త్రాగునీరు వేపిస్తాం, అదేవిధంగా సిమెంట్ రోడ్లు వేపిస్తాం అని కూడా చెప్పిందని మీరు చెప్తున్నారు. ఆమెతో పాటు కూడా సీనియర్ నాయకులు పరసా వెంకటరత్నం కూడా ఉన్నారని కూడా చెప్తున్న పరిస్థితి ఉందని చెప్తున్నారు. కానీ ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు అయినప్పటికీ ఎందుకు పట్టించుకోలేదు? ఆమె నియోజకవర్గం మొత్తం చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ మర్చిపోయి వచ్చాము, మీరు గుర్తు చేశారా? మేము అప్పుడే అనుకున్నాం సార్, ఎందుకంటే మనం మాట చెప్పాం కదా, చేస్తుంది ఎక్కడికి పోదు. అందుకని మేము ఆ మాట ఈ పొద్దుకు మేము కట్టుబడి ఉన్నాం. మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి మమ్మల్ని పట్టించుకుంటున్నా లేదా పట్టించుకోలేదా? మేము అడిగాము, 3 అడిగాం. సిమెంట్ రోడ్లు 1, నీళ్ళు 2, 3 వచ్చే కాలనీ. అమ్మా మా ఇంట్లో చూద్దురా, మా ఇంట్లో చూసిన నువ్వు చూసేసిపోయాను. ఏమని చెప్పేసి చేస్తాను అని చెప్పేసి చేతిలో చీపిడేసి చేస్తానని చెప్పాను. మరి మళ్ళీ వచ్చావు నువ్వా, మీ ఎట్ట మమ్మల్ని గమనించావా? గమనించలా. మేము ఎవరు మేడుకోవాలా చెప్పు, ఎక్కడ పోయి చెప్పుకోవాలి మేము చెప్పు. దాన్ని బట్టి మేము కూడా వస్తారు, ఎవరొకరు వస్తారో మన కోసం, ఏ దేవుడు వస్తారో మనం కాపాడుతాడు స్టేటస్ అని చెప్పేసి మేము కూడా గమ్ముగానే నిర్ణయంగా ఉన్నాం. ఎట్లా మీరు వచ్చారో మీ ఇష్టప్రకారం మాకు చేయండి, మీ సత్ఫై మీద ప్రకారం మీరు చేయండి సార్ మాకు. లేదంటే వదిలి మా జీవితం ఇంతే, మేము మోసుకుంటూ ఉంటాం. ప్రధానంగా కూడా మరి కొంతమంది ఉన్నారు, అంటే దాదాపుగా ఇక్కడ కాలనీ మొదలుపెట్టినప్పటి నుంచి ఉన్న వ్యక్తి. ఆ కాలనీలో ఒకప్పుడు ఆడ అంతా గుడిసెలు ఉన్న పరిస్థితి ఉంది. ఈ పెద్ద ఆయన వచ్చిన తర్వాత ఒక సంస్థతో మాట్లాడుకొని వీళ్ళందరికీ కూడా ఇల్లులు కట్టించారని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు త్రాగునీరు కోసం ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు, అదేవిధంగా ఆ సంస్థ వాళ్ళు ఇల్లు కట్టకముందు వీళ్ళు ఎలాంటి పరిస్థితి నెలకొన్నారు, భారీ వర్షాలప్పుడు ఈ గుడిసెలో కాపురం ఉంటున్న ప్రజలకు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ గత 30 సంవత్సరాలుగా ఎలాంటి సహాయం చేశారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ప్రధానంగా కూడా ఆ ఇల్లు కట్టించింది కూడా మీరే అని చెప్తున్నారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు తాగే నీరు మీకు సమస్య ఉంది. ఎన్నిసార్లు రాజకీయ నాయకులు మారినా, అధికారులు మారినా మిమ్మల్ని పట్టించుకోవట్లేదని కూడా చెప్తున్నారు. మీరు అధికారులను ఇప్పుడు ఇటీవల ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీకు హామీ ఇచ్చారు, త్రాగునీరు అదేవిధంగా ఇల్లు కట్టిస్తానని చెప్తున్నారని. ఏమన్నా పట్టించుకున్నారా? ఎవరు పట్టించుకోరా. అసలు పెసల పెంచులు ఉండగా మొదలుకొని నేను పెసల పెంచులు ఆ రాయి కూడా వేసాను చూపిస్తూ ఇప్పుడు రాయి. అప్పుడు టెలిసి తిరిగి ఊళ్ళో నాయల దగ్గర పోయినా ఎవరు పట్టించుకోరా. ఎలసినప్పుడు వస్తారు, మా మగాలు చూస్తారు, ఏదో కొద్దిగా గొప్పలు ఇస్తారు, అంతే. ఆడవరకే పోతారు, ఆడవరకు మనం పట్టించుకునేది లే. ఆ యానిసమైన ఎట్టబాలు చెరువు పోతే చేపలు పరుగురు కంపుకుంటారు, చెరువు డబ్బు తెచ్చుకుంటారు, 10 రూపాయలు ఇస్తామని చెప్తారు, ఇచ్చేదిలా. చెరువు పోతే కట్టేస్తారు, అపరాధాలు వేస్తారు, చెరువులో తగలబెడతారు. వాళ్ళు ఏడ బతకాలి మేము ఇప్పుడు మేము ఈ నుంచి మేము ఎట్ట బతకాలా? పనులు అయిపోతాయి, చెరువులో మెత్తాలు తెచ్చుకోవాలా, బతకాలా? మేము పిల్లకాయలు ఎట్ట బతకాలా? మమ్మల్ని రానికపోయా. పనులు ఉన్నప్పుడు మాత్రం చేయించుకుంటారు, 10 రూపాయలు మమ్మల్ని పట్టించుకోరు, అమ్మాయి చేస్తారు మా నాయుడు. ఎవరు పట్టించుకున్నారు? ధర్మశాస్త్రం బట్టిరు, ఊళ్ళో వాళ్ళు పట్టించుకున్నారు, ఎవరు పట్టించుకుంటారు? అమ్మాయి చేస్తున్నారు మమ్మల్ని ఎట్ట బతకాలని. ఏ నుంచి వెళ్ళిపోవాలని మా ఉద్దేశం. ఈ మాదిరి మన పరిస్థితి ఉండదు, ఎట్లా వెళ్ళిపోతాం, ఊరు తప్పించుకుని ఎట్లా వెళ్ళిపోతాం అని పరిస్థితిలో ఉన్నాం సార్ మేము. ప్రధానంగా మనం చూసినట్లయితే కూడా ఈ నీటి సమస్యకు సంబంధించి అధికారులకి ప్రస్తుతం ఉన్న గిరిజనులందరూ కూడా విన్నవించుకుంటున్న పరిస్థితి, స్థానిక ఎమ్మెల్యే కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఎండాకాలంలో కూడా 2 కిలోమీటర్ల వరకు వెళ్ళి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒక రోజు 24 గంటలు అయింది మోటార్ కాలిపోయి. ఆ మోటార్ కూడా ఇంకా చూసిన పరిస్థితి అయితే లేదని కూడా ఇక్కడ గిరిజనులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా కూడా ఈ 3 సమస్యల మీద విజయవాడకి, అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రస్తుతం అయితే ఇది పాత కాలంలో అయితే అంటే ఇంతకుముందు నెల్లూరు జిల్లాలో ఉంది, ప్రస్తుతం అయితే తిరుపతి జిల్లాలో ఉంది. నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడు దాదాపుగా వీళ్ళకి సంబంధించిన ఎస్టీ నాయకుల కాడికి, అదేవిధంగా ఎస్టీలకు సంబంధించి అధికారుల కాడికి కూడా తిరిగిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ విజయవాడకు కూడా వెళ్ళిన పరిస్థితి అయినప్పటికీ కూడా వీళ్ళకి ఎలాంటి
అధికారుల నుండి కూడా స్పందన రాలేదు, అదేవిధంగా నాయకుల నుండి కూడా స్పందన రాలేదు. ప్రస్తుతం కూడా వీళ్ళు బ్రతకడానికి బ్రతుకు జీవనం లేక వలసలుగా చేరి బయట పల్లెలకు వెళ్ళి పనులు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు దాదాపుగా కూడా బ్రతుకు జీవనం లేక ఎంతో మంది కూడా కాపురాలు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళకి ఉండడానికి ఇల్లు, అదేవిధంగా త్రాగడానికి నీరు, ఎవరైనా చనిపోతే శ్మశానంలో పెట్టడానికి ప్రభుత్వాలు వీళ్ళ పెద్దవాళ్ళ కాలంలో కూడా స్థలం చూపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ స్థలాన్ని కూడా కొంతమంది ఆక్రమించుకొని వ్యవసాయం చేస్తున్నారు. ఇక్కడ చనిపోయిన అనంతరం ఆ శవాన్ని తీసుకెళ్ళి అక్కడ పూడ్చడానికి వెళ్తే వీళ్ళని ఇబ్బందులు పెడుతూ కట్ట పైన, అంటే వీళ్ళకున్న శ్మశానం ఆక్రమించి పంట పెడుతూ దానికి ఎదురుగా ఉన్న కట్ట మీద అయితే పెట్టుకోండి అంటూ వీళ్ళని ఇబ్బంది పెట్టిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా రెవెన్యూ అధికారులకు తెలిపారు. రెవెన్యూ అధికారులు స్పందించారు. స్థానిక తహసీల్దార్ కూడా వచ్చి పరిశీలించి వెళ్ళిందని కూడా ఇక్కడ ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఐ న్యూస్ ప్రతినిధి అయితే ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కటి కూడా విజువల్స్లో రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకి, అధికారులకి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే దీనికి సంబంధించి కూడా ఈ ప్రజలకు ఇక్కడ ఉన్న 500 మంది గిరిజనులకి ఖచ్చితంగా న్యాయం జరగాలని వాళ్ళు కోరుతున్నారు. వీళ్ళు అడుగుతుంది నిత్యావసరం, ఉండడానికి ఇల్లు, త్రాగడానికి నీరు, ఇక్కడ ఈ గ్రామంలో ఉండడానికి రోడ్లు. ఈ గ్రామానికి సంబంధించి, ఈ గిరిజన కాలనీకి సంబంధించి మనం చూసినట్లయితే కూడా దాదాపుగా అడవికి సంబంధించి పక్కన అడవి ఉంటుంది. ఆ అడవికి ఈ గ్రామానికి ఒకటే ఉంటుంది. అంటే కొత్త వ్యక్తులు వస్తే ఇక్కడ కాపురాలు ఉన్నారా లేరా, లేదు ఇది మొత్తం అడవేనా అనే అనుమానం కలుగుతుంది. లోపలికి వచ్చే వరకు ఇది గ్రామం అని కూడా గుర్తుపట్టలేని పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా స్థానిక ఎమ్మెల్యే, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని గుర్తించి ఇక్కడ నివసిస్తున్న 500 మంది గిరిజన ప్రజలకు, అదేవిధంగా 100 కుటుంబాలకి త్రాగునీరు, అదేవిధంగా సాగునీరు, దీనికి సంబంధించి కూడా ఉండడానికి ఇల్లు, ఇక్కడ శ్మశానం ఆక్రమించినారు. ఆ ఆక్రమించిన శ్మశానాన్ని కూడా విడిపించి వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఒకవైపు అయితే గిరిజనులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ కొత్తపల్లి గిరిజన కాలనీకి సంబంధించి ప్రభుత్వం కానీ, అధికారులు కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ న్యాయం చేయాలనే ఐ న్యూస్ ద్వారా మనం కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ హుస్సేన్తో రిపోర్టర్ సునీల్, ఐ న్యూస్, నెల్లూరు జిల్లా నుండి.